ఎప్పుడు చూడని గుడికి అయితే తీసుకెళ్తున్నాను నేను. మీరు తమ్నైల్లో చూసారు కదా, ఈ వీడియోలో మీరు కంచిలో మస్ట్ ట్రై విజిట్ టెంపుల్స్ అయితే చూపిస్తాను. కానీ వన్ డిస్క్లైమర్ ఏంటంటే, నేను ఏ టెంపుల్లోకి వెళ్ళినా కూడా దేవుడికి వీడియో తీయడానికి అయితే ఎలా లేదు. అందుకే దేవుడి విగ్రహాలు అయితే నేను చూపించలేకపోయాను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వైజాగ్ బ్యాచులర్. ఈ రోజు అయితే మనం వచ్చేసాం కంచిలో ఉన్న కామాక్షమ్మ టెంపుల్కి. సో టెంపుల్ ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బాగుందో. సో ఇక్కడే మనకి స్టార్టింగ్లో సౌత్ గేట్ నుండి అయితే ఎంటర్ అయ్యాను నేను. సౌత్ గేట్ నుండి ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ ఫస్ట్ ఒక కోనేరు అయితే కనిపిస్తుంది. సో కోనర్ చూడండి, ఇది వాటర్ ఫౌంటైన్ కూడా పెట్టారు. అండ్ మనకి ఇక్కడ 4 ఎంట్రీస్ అయితే ఉంటాయి. సో అదొక గోపురం అండ్ ఇదొక గోపురం, ఇది సౌత్ ఎంట్రీ. మేము ఇలాగే వచ్చాము. దాని తర్వాత మనకి అటు సైడ్ ఒకటి అండ్ ఇటు సైడ్ అక్కడ ఒక గోపురం కనిపిస్తుంది కదా మీకు, ఆ గోపురం అండ్ అటు సైడ్ ఒక పెద్ద గోపురం. సో ఇది 18 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం. ఇది దర్శనానికి అయితే వెళ్తున్నాను. దర్శనానికి ఎటువంటి డబ్బులు కట్టక్కర్లేదని చెప్పేసి ఆటో అతను అయితే చెప్పాడు. ఇదే గుడి గజస్తంభం. ఇక్కడ ఇలా చూసుకుంటే మనకి ఇక్కడైతే సింహం అయితే కనిపిస్తుంది, బంగారు సింహం. అండ్ ఇక్కడ దాని పక్కన అమ్మవారి బలిపీఠం ఉంది ఇక్కడ. సో ఇది బలిపీఠం అంట. మా బలిపీఠం అయితే చూద్దాం రండి. అమ్మవారి బలిపీఠం ఇది. లోపల దర్శనానికి అయితే వెళ్తున్నాను. అమ్మవారి దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. లోపల అమ్మవారు అయితే ఈ విధంగా ఉంటారు. సో సేమ్ ఇదే అలంకారంలో అయితే ఉంటారు అమ్మవారు. లోపల చూపించకపోయినా సో నేను ఇక్కడైతే చూపించగలుగుతున్నాను. ఇదే అలంకారంలో ఉంటారు. ఇప్పుడైతే ప్రసాదం ఇస్తున్నారు. ప్రసాదం తీసుకోవడానికి అయితే వెళ్దాము. ప్రసాదం తీసుకున్న తర్వాత వేరే గుడికి వెళ్తాను, అక్కడ మీకు చూపిస్తాను. మనకి జనాలు ఎక్కువ ఉన్నా కూడా దర్శనం మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోయింది. వితిన్ లైక్ 5 minutesలో దర్శనం అయితే అయిపోయింది. మేనేజ్మెంట్ అయితే చాలా బాగుంది, బాగా చూసుకుంటున్నారు. అండ్ ఎటువంటి టికెట్స్ అయితే లేవు. అభిషేకానికి మాత్రం మీకు ప్రత్యేకంగా అభిషేకం చేయించుకోవాలనుకుంటే మాత్రం 2000 పే చేయాలి. రెగ్యులర్ దర్శనానికి ఎటువంటి డబ్బులు అయితే పే చేయక్కర్లేదు. ఇప్పుడే ప్రసాదం అయితే పెట్టారు, పొంగల్ పెట్టారు. సో చూడొచ్చు ప్రసాదం. ఇక్కడ పొంగల్ కామన్గా పెడతారు. మనకి పులిహోర ఎలా పెడతారు, ఇక్కడైతే పొంగల్ అయితే కామన్గా పెడతారు. అండ్ ఈ గుడి కట్టించిన వాళ్ళు రామానుజాచార్యుల వారంట. సో లోపల ఆయన విగ్రహాలు కాదు కానీ ఫోటో ఫ్రేమ్స్ అయితే ఉన్నాయి. మనం రెండో గుడికి అయితే వచ్చేసాం కంచిలో. ఇదేంటంటే శివుడి గుడి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే పంచలింగాల్లో ఇదొక లింగం. ఇక్కడైతే పృథ్వీలింగం ఉంటుందంట. మనకి అరుణాచలంలో అగ్నిలింగం ఉంటుంది కదా, ఇక్కడైతే పృథ్వీలింగం ఉంటుంది. గోపురం చూడండి ఎంత పెద్దది ఉందో. సో నేనైతే ఇంకా లోపలికి వెళ్తున్నాను. ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇది ఇంకా డెవలప్ చేస్తున్నారు ఇప్పుడిప్పుడే. చూడొచ్చు మీరు, మొత్తం గుడి అంతా కడుతున్నారు. నేనైతే లోపలికి వెళ్తున్నాను. మొత్తం ఇదంతా ఇంకా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. గుడి మొత్తం అంతా మట్టి అలా ఉంది. లోపలికి వెళ్దాం పదండి. లోపల అక్కడికి మీకు కనిపిస్తుంది కదా గుడి, జూమ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇదే గుడి మనకైతే. లోపల ఇది గుడి. లోపల చూడడానికి అయితే చాలా పెద్దగానే ఉంది. అక్కడ ఇంకా బయట గోపురాలు, ఇంకా ఇక్కడ ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది, గోపురం. ఇవన్నీ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. లోపల గుడి అయితే పెద్దగానే ఉంది. మీరు కంచి వస్తే మాత్రం ఈ గుడి అస్సలు మిస్ అవ్వకండి. మీకు కంచి వచ్చినప్పుడు మీకు ఏంటంటే ఆటో మాట్లాడుకోండి. ఆటోకి ప్యాకేజ్ మొత్తం 5 గుడులు ఉంటాయంట. 5 గుడులు తిప్పే ప్యాకేజ్ అయితే మాట్లాడుకుంటే మీకు మొత్తం 5 గుడులు తిప్పేస్తారు. దాని తర్వాత మీరు షాపింగ్ అయితే చేసుకోవచ్చు. పదండి దర్శనానికి లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ గుడి లోపలికి వెళ్ళి స్తూపాలు మీరు చూసారు ఎలా చెక్కారో మీకు. మొత్తం ఇవన్నీ ఇంకా దేవుడు సంబంధించిన బొమ్మలు అయితే కనిపిస్తున్నాయి. ప్రతి స్తంభం మీద ఇలాగే ఉన్నాయి, చూడొచ్చు మీరు. ప్రతి స్తంభం మీద దేవుడికి సంబంధించిన బొమ్మలు అయితే చెక్కారు. మొత్తం గుడి అంతా మీకు ఇలాగే స్తంభాలు ఉన్నాయి. చాలా బాగుంది కదా గుడి చూడడానికి. ఇదంతా గుడి ఇలాగే ఉంది చూడండి. ఆ ఫినిషింగ్ అని. తమిళనాడులో టెంపుల్స్ చాలా బాగుంటాయి చూడండి మీకు. తమిళనాడులో టెంపుల్స్ చాలా బాగుంటాయి మీకు. లోపల ఇక్కడ కోనేరు కూడా ఉన్నట్లుంది. ఆ కోనేరు కూడా చూపిస్తాను కదండి. ఇదైతే కోనేరు. మధ్యలో ఒక రథం లాగా, రథం కాదు కానీ ఒక గోపురం అయితే ఉంది. మధ్యలోకి ఎప్పుడైనా తెప్పోత్సవాలు గట్ట అవుతున్నప్పుడు తీసుకెళ్ళడానికి అనుకుంటా. అండ్ మీకు ఇది టెంపుల్ వ్యూ సైడ్ నుండి బాగుంది కదా. సో ఇది ధ్వజస్తంభం అనుకుంటే. ఇక్కడైతే మనకి ఒక ధ్వజస్తంభం అయితే కనిపిస్తుంది, బట్ బయటికి ఉండడం వల్ల మనకి ఇక్కడైతే లేదు. దర్శనానికి ఇటువైపు వెళ్ళాలనుకుంటే మనకి అయిపోయిన తర్వాత ఇక్కడైతే ప్రసాదం పంచుతున్నారు. అక్కడైతే నందీశ్వరులు ఉన్నారు. సో లోపలికి అయితే దర్శనానికి వెళ్ళిపోదాం పదండి. లోపల దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాను. శ్రీ ఏకంబర్నాథ టెంపుల్ అని ఉంది, చూస్తారా మీరు? శ్రీ ఏకంబర్నాథ టెంపుల్ ఇది. సో చెప్పాను కదా పృథ్వీలింగం అయితే ఉంటుంది.
చెప్పాను కదా పెద్ద నందీశ్వరుడు బొమ్మ అయితే ఉందని. ఇది మనకి ఏదైతే ఆబ్వియస్లీ టెంపుల్ ఆపోజిట్లోనే ఉంటుంది. ఇది టెంపుల్ ఇది. సో మనకి ప్రసాదం అయితే ఈ గుడిలో పులిహోర ఇచ్చారు. పులిహోర ప్రసాదం అయితే పంచుతున్నారు. చక్కెర పొంగల్ కూడా ఇచ్చారు. మనమైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. మనం నెక్స్ట్ గుడిలో అయితే కలుసుకుందాం. మనమైతే మూడో గుడి దగ్గరికి వచ్చేసాం. ఇదే వామనుడి గుడి. ఇది కంచిలో వన్ ఆఫ్ ద ఫేమస్ గుడి. అంటే ఇక్కడ విగ్రహం చాలా బాగుంటుందని చెప్పారు. వెళ్ళి చూద్దాం పదండి. ఇక్కడైతే వామన అవతారంలో ఉన్న విష్ణుమూర్తి అయితే ఉంటారు. సో లోపలికి వెళ్ళిపోదాం పదండి. సో లోపలికి వచ్చి రాగానే ఇక్కడైతే మనకు ధ్వజస్తంభం కనిపించింది. అండ్ ఇలా చూడొచ్చు మీరు. సో ఇది అండ్ ఇక్కడైతే ఒక చిన్న గుడిలాగా అయితే ఉంది. పూజ చేస్తున్నారు. అండ్ ఈ విధంగా అయితే ఉంది చూడడానికి గుడి. ఇదే మనకి లోపలికి వెళ్ళే ఎంట్రన్స్. ఇది శ్రీ ఉలిగాలంద పెరుమాళ్ సన్నాతి అనే అయితే ఉంది పేరు. లోపలికి అయితే వెళ్దాం పదండి. లోపల ఎలా ఉందో లేదో మరి తెలియదు. ఇప్పుడే దర్శనం చేసుకొని బయటకు అయితే వచ్చాను. దర్శనం చాలా బాగా జరిగింది. అండ్ ఆ విగ్రహం మాత్రం చాలా చాలా బాగుంది. మీరు వస్తే మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఆ విగ్రహం అయితే నిజంగా వర్ణించలేము. ఒక అడుగేమో భూమి మీద, ఒక అడుగు ఆకాశం మీద, మూడోది రాక్షసుడి నెత్తి మీద ఉంటుంది కదా, ఆ ఆకారంలోనే అయితే మనకి విగ్రహం అయితే ఉంటుంది. సో చాలా బాగుంది గుడి. అస్సలు మిస్ అవ్వకండి ఈ గుడి. నెక్స్ట్ గుడి దగ్గరికి అయితే వెళ్దాము. నెక్స్ట్ గుడిలో కలుసుకుందాం. మనం ఇప్పుడు వచ్చేసాం విష్ణుకంచి టెంపుల్కి. ఇక్కడే మనకి బంగారు బల్లి, వెండి బల్లి అయితే ఉంటుంది. లోపలికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు మీరు చూసుకుంటే ప్రతి టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. అండ్ అసలు ఖాళీ లేదు. జనాలు అయితే ఫుల్గా నిండిపోయారు. చూసుకోవచ్చు మీరు. సో ఇక్కడే మనకి వెండి బల్లి, బంగారు బల్లి చెప్పాను కదా ఉంటుంది. అండ్ ఇక్కడ ఫుల్గా షాపింగ్ అయితే ఉంది. అండ్ అసలు ఫుల్ ఆఫ్ స్వామిలతో నిండిపోయింది. అసలు ఖాళీ లేదు. కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. నేను ఇప్పటివరకు వెళ్ళిన అన్ని గుళ్ళు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం పదండి. మనం లోపలికి అయితే వచ్చేసాం. టెంపుల్ అయితే లోపల ఈ విధంగా అయితే కనిపిస్తుంది మనకి. సో ఏ టెంపుల్లో అయినా మీరు చూసుకుంటే ఖాళీ స్పేస్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఏదో మండపం కూడా ఉంది. సైడ్ పిల్లర్ మండపం. దీనికి ఎంట్రీ టికెట్ కూడా ఉంది. చూసుకోవచ్చు మీరు. 5 రూపీస్ ఎంట్రీ టికెట్ అంట. కెమెరాస్కి అయితే మళ్ళీ వేరే టికెట్ అయితే ఉంది మొత్తం ఈ మండపం కవర్ చేయడానికి. సో ఇది ధ్వజస్తంభం. మనకి ధ్వజస్తంభం నుండి మనకి ఎంట్రీ అయితే ఉంది. లోపలికి వెళ్దాం పదండి. లోపలికి అయితే వచ్చేస్తాం. చూడొచ్చు మీరు. ఇక్కడ సైన్ బోర్డ్స్ అయితే ఉన్నాయి. వే టు సీ లిజర్డ్ అని, వే టు సీ పెరుమాళ్ సన్నతి అని. అండ్ సో ఎటు సైడ్కైనా మనం లెఫ్ట్కి వెళ్ళాలి. లోపల చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంది. లోపల చాలా బాగుంది అసలు. ప్రతి పిల్లర్ మీద కార్వింగ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇదొక మండపంలో అయితే కనిపిస్తుంది మీకు. అమ్మవారి దర్శనానికి అయితే వచ్చాం గుడి లోపలికి. లైన్స్ అయితే ఇలా ఉన్నాయి. సో ఫుల్ ఆఫ్ ఓల్డ్ వింటేజ్ ఆర్కిటెక్చర్ అయితే కనిపిస్తుంది మనకి. చూడొచ్చు మీరు. మనం ఇప్పుడు ఆ బంగారు బల్లి, వెండి బల్లి చూడడానికి అయితే దర్శనానికి వెళ్తున్నాం. ఇది లైన్ 12 గంటలకి క్లోజ్ అంట. ఇప్పుడు 11:40 అయింది. అందుకే తొందరగా అయితే వెళ్తున్నాం లోపలికి దర్శనానికి దారి. సో మనకైతే వీడియోగ్రఫీ ఎలా ఉండదు, అందుకే ఇక్కడైతే క్లోజ్ చేస్తున్నాను. సో అస్సలు ఖాళీ లేదు. జనాలు అయితే చూసారు ఎంతమంది ఉన్నారో బంగారు బల్లి, వెండి బల్లి దర్శనానికి. దానిలో లోపల పెరుమాళ్ దర్శనం అయితే అవుతుంది. దాని తర్వాత మనకి బంగారు బల్లి, వెండి బల్లికి సైడ్లో లైన్ అయితే ఉంది. సో ఇక్కడే మనకి లేట్ అయిపోతుంది. ఇక్కడే స్టక్ అయిపోయింది జనాలు. లైన్ చూసారా, అక్కడ వరకు ఉంది. చాలా ఎక్కువ లైన్ ఉంది. అంతా ఫుల్గా నిండిపోయింది. 12 గంటలకి దర్శనం క్లోజ్ అన్నారు. నేను లైన్లోకి వచ్చి ఆల్మోస్ట్ 20 మినిట్స్ అవుతుంది కానీ ఇంకా లైన్ అయితే కదలలేదు. సో చాలా పెద్ద లైన్ అయితే ఉంది. చూద్దాం మరి మనకి దర్శనం దొరుకుతుందో లేదా అనేది. లైన్లో ఉన్న వాళ్ళకి అట్లీస్ట్ దర్శనం ఇస్తారని అనుకుంటున్నాను. ఫైనలీ మనం లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. సో ఈ మేడపైకి ఎక్కిన తర్వాత బల్లి అయితే ఉంటుంది. కెమెరా అలౌడ్ లేదు. ఇప్పుడే క్లోజ్ చేస్తున్నాను. బయటకు వచ్చాక చెప్తాను. ఇప్పుడే దర్శనం అయితే అయింది. బయటకు అయితే వచ్చేసాను. సో మనకి ఈ దర్శనం అవ్వడానికి ఆల్మోస్ట్ 1.5 hours అయితే పడింది. అండ్ బంగారు బల్లి, వెండి బల్లి దర్శించుకోవడానికి మనకి 50 రూపీస్ అయితే టికెట్ తీసుకుంటున్నారు. సో మనం నెక్స్ట్ చెప్పాను కదా ఎక్కడా లేని ఒక గుడి ఉంది ఇక్కడ కంచిలో అని. సో ఆ గుడికి అయితే వెళ్తున్నాం. దాని తర్వాత మనం వ్లాగ్ అయితే ఎండ్ చేద్దాం. సో పదండి ఇప్పుడు ఆ గుడికి అయితే వెళ్ళిపోదాం. లాస్ట్ గుడికి అయితే వచ్చేసాం. ఇదే చిత్రగుప్తుడి గుడి. మన ఇండియాలో నాకు తెలిసినంత వరకు చిత్రగుప్తుడికి పూజించే గుడులు ఎక్కడా లేవు, ఒక కంచిలో తప్ప. సో ఈ గుడి ఇక్కడ చాలా ఫేమస్. మీరు ఎప్పుడైనా ఇక్కడ జనాలు ఏంటంటే చిత్రగుప్తుడికి నమ్మితే వాళ్ళ పాపాలు తగ్గుతాయని చెప్పేసి నమ్ముతారు, పూజిస్తే. అందుకని చెప్పేసి ఈ గుడిలో అయితే ప్రార్థనలు చేస్తారని నేను అనుకుంటున్నాను. నేను తప్పైతే కమెంట్స్లో చెప్పండి ఏంటి అన్నది. సో లోపలికి అయితే వెళ్ళిపోదాము. చాలా చిన్న గుడి, మనకి దేవుడిని చూపించడానికి లేదు కాబట్టి ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను నేను. మీరు కంచి వస్తే ఈ పర్టికులర్ గుడిని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ హియర్. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. కంటెంట్ నచ్చితే వైజాగ్ బ్యాచులర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.